తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక పాత్రలు పోషించారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రవితేజ, నితిన్లతో సినిమా షూటింగ్ దశలో ఉందని, మరో సినిమా హరికథ పేరుతో స్వామివారిపై పీపుల్ టెక్ మీడియా నిర్వహణలో నటిస్తున్నట్లు వెల్లడించారు. స్వామి అనుగ్రహంతోనే ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నారన్నారు. ఓం నమో వెంకటేశాయ. కొత్త కనిపిస్తున్నాను కదా. మరి కల్కికి వచ్చేసిన తర్వాత ఇంకొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. అన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము. ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటి వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను.